నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'దిశ' పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. నరమేధం. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రదాడి, 26 మంది మృతి. 26 కాదు, ఇప్పుడు 30కి పోయిందట. దాడి చేసిన వారిని వదిలిపెట్టమని మోడీ అంటుండు. సౌదీ పర్యటన రద్దు చేసుకొని వెనక్కి. హుటాహుటిన కాశ్మీర్‌కి వెళ్ళిన అమిత్ షా సమీక్ష. దేశ భద్రతే ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ట్రంప్, పుతిన్, జేడీ వాన్స్, సీఎం రేవంత్ సంతాపం. దాడి వెనక పాకిస్తాన్ కుట్ర ఉంది. ఐడీలు, పేర్లు అడిగి మరీ ఒక వర్గం టార్గెట్ అటాకు. క్లోజ్ రేంజ్లో తుటాలు వర్షం. తమ పనేనని ప్రకటించిన లష్కర్ గ్రూపు, టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ. మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఐబీ ఆఫీసర్ మనీష్ రంజన్. వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారు అని చెప్పి ప్రత్యక్ష సాక్షి పల్లవి చెప్తుంది. ఇది ఎంత దారుణం అంటే, ఎంత నరమేధం అంటే కనీసం 1% కూడా మానవత్వం లేని కొడుకులు వాళ్ళు. మహిళల్ని పక్కన పెట్టి, పిల్లల్ని పక్కన పెట్టి, వాళ్ళ ముందే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, భర్తల్ని, తండ్రుల్ని చంపారు. అది కూడా ఎట్లా? ఐడి కార్డు చూసి, పేర్లు చూసి ముస్లింలు కాదు అని నిర్ధారించుకున్న తర్వాతనే చంపారు. ముస్లింలు అయితే పక్కకు పెట్టేశారు. అంటే వాళ్ళ లక్ష్యం ఏంది? హిందువులు అనేవాళ్ళు బిమ్మోదే ఉండొద్దు అనే ఒక లక్ష్యం. ఎంత కుటిలమైన నీతి అంటే, మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు? లేదు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, మేము ఇండియన్ ఆర్మీ అని చెప్తున్నారు. మేము ఇండియన్ ఆర్మీని వాడుకున్నారు దొంగ నా కొడుకులు. మళ్ళీ ఇండియన్ ఆర్మీ అని చెప్తే విశ్వాసం ఉంటుంది కదా, భయపడరా అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా దొంగతనంగా వచ్చిన దొంగ కొడుకులు వాడుకొని వాళ్ళ పక్కన కూర్చోబెట్టి తూటాలు పాయింట్ రేంజ్లో పెట్టేసి గన్ను కాల్చి చంపారు. పాపం 27 మంది అక్కడిక్కడ మృతి చెందారు. ఇంకా కొంతమంది గాయాలతో ఉన్నారు. రాత్రికి 30 మంది అయ్యారట. నిన్న అమిత్ షా హుటాహుటిన ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ పోయిండు, అక్కడ పర్యటిస్తాడు. సౌదీ అరేబియా పర్యటనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటన పోయినోడల్లా ఇది తెలవగానే రిటర్న్ అయ్యి హుటాహుటిన వెనక్కి వచ్చేసిండు. దానిపైన ఇలా హై లెవెల్ కమిటీ మీటింగ్ ఉండడం, ఇంటెలిజెన్స్ ఇదంతా. ఇది మొత్తానికి పర్యాటకులు పాపం. అందులో కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా 2-3 ఉన్నారట. మన దగ్గర హైదరాబాద్ నుంచి ఐబీ ఆఫీసర్గా ఉండి బీహార్కి చెందిన ఆయన ఇక్కడ ఐబీ ఆఫీసర్గా పోస్టింగ్ మనీష్ రంజన్ అట ఆయన పేరు. 6 days అయిందట మ్యారేజ్ అయ్యి. సరదాగా పోయారు భార్యాభర్త. భార్య ముందే భర్తను చంపేశారు, శవం ఆడేశారు, శవం దగ్గర కూర్చొని ఆడుతున్నామే. 6 days జస్ట్. ఇంకో కర్ణాటక నుంచి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పోయిండు, పల్లవి భార్య. ఇద్దరు కలిసి సెల్ఫీ వీడియో తీశారు అంతకుముందు పాపం సంతోషంగా. ఓ టూర్కి పోయారు కదా, ఆ వీడియో కూడా వచ్చింది. చాలా బాధ అనిపిస్తుంది అది చూస్తుంటే. భర్తను చంపేశారట, కళ్ళ ముందే చంపేసి ఇక వీళ్ళు తట్టుకోలేని పరిస్థితి, షాక్ గురయ్యి నా కొడుకును నన్ను కూడా చంపేయండి ఇక్కడ అని చెప్పిందట. లేదు మిమ్మల్ని చంపం, మీరు పోయి మోడీకి చెప్పుకోండి ఇక్కడ జరిగిందని చెప్పిండట. వాడికి ఎంత గట్స్ ఉంటే ఎంత ధైర్యం ఉంటే చెప్పాలా. అంటే దొరకం, మేము దొంగ నా కొడుకులు అనే కదా. కాబట్టి మోడీ కానీ, అమిత్ షా కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇట్లాంటి కొడుకులను పట్టుకోవాలి ఫస్ట్. మళ్ళీ మీరు దీన్ని సెంటిమెంటు ఇది చేయకుండా, ఆయింట్మెంట్లు రాయకుండా పట్టుకొని కత్తికో కండ కింద కోసుకుంటూ భారతదేశం అంతా 140 కోట్ల మంది ప్రజలు చూస్తుండగా కత్తికో కండ కోసుకుంటూ రోజుల తరబడి తిప్పుకుంటూ హింసించి చంపాలి. అప్పుడు కానీ బుద్ధి వస్తుంది. మళ్ళీ దీనికి ఐపీసీలు, ఈపీసీలు, ఆపీసీలు పెడితే విరక్తి వస్తుంది ప్రజలకి. ఏ పీసీ లేదు, వాడు గన్ను పెట్టి కాల్ చేసాక ఇంకా మళ్ళీ వాడికి ఐపీసీ ఏంది? మనోళ్ళు అట్టుంటుంది. దాని వాళ్ళ దేశపోయి జైల్లో పెట్టి మళ్ళీ వాడి జాది తిండి పెట్టి మేపటం. ఆ మేపే కార్యక్రమాలు చేయకుండా గొలుసులు పెట్టి కట్టేసి రోజుకు ఒక కండ ముక్క కోసి ఆడ వేసిరేసుకుంటూ ఒక కూరు తిప్పుకుంటూ రావాలి. అది ఒక ప్రోగ్రాం పెట్టాలి. పెడితే బుద్ధి అవుతుంది కొడుకులకి. ఇంకోటి చేయడు ఈ పని. ఎంత దారుణం, ఏ మాత్రం మానవత్వం ఉందా? పిల్లల ముందు తండ్రిని చంపుతారు, భార్యల ముందు భర్తను చంపుతారు. చంపేసి ఏం కాదు రుకో అంటుంటారు. మళ్ళీ ఏంది రుకో? మేము మళ్ళీ ఇండియన్ ఆర్మీ అంటుంటారు. ఇది చాలా దురదృష్టకరం. పాపం నిన్న చాలామంది చనిపోయారు. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఉండరు. సరదాగా సమ్మర్ కాబట్టి చూద్దామనిపోయారు. ఇట్లాంటి వాళ్ళు అనూహ్యంగా అసలు షాక్ అట. ఇంకోళ్ళు ఎవరో పానీపూరి తింటున్నారు భార్య, భర్త పక్కన నిలబడ్డాట. ఏ మతం నీది, ముస్లిం అంటే కాదన్నట్టు ఫట్నట్టు కాల్చేసిండట. కాల్చడం ఏం లేదు, 1 లేదు 2 లేదు, ఏది మాట్లాడేది లేదు, కాల్చి పడేసిండట. ఇది అత్యంత దురదృష్టకరం. దీన్ని మళ్ళా వాళ్ళని పట్టుకోవడం, లోపల పెట్టడం ఇది చేయొద్దు. మోడీ గారు దయచేసి మీరు హుటాహుటిన ఎట్లయితే సౌదీ అరేబియా నుంచి పర్యటన చేసుకొని వచ్చారో అదే హుటాహుటినే చర్యలు ఉండాలి. మళ్ళీ చర్యల విషయంలో నాంచుడు, మళ్ళా దోబూచులాట, దాగుడు మూతలు, వాడొచ్చుడు, పాకిస్తాను రాయబారులు, ఈ కథలని పెట్టకుండా కత్తికొక్క కండ కోసుకుంటా ఊరూరు తిప్పాలి.
ప్రజలకు చెప్పాలి, ఇగో ఈ కొడుకులే మన వాళ్ళని చంపిందని చెప్పి. ఇక మతంతో సంబంధం లేదు, చంపేశారు వాళ్ళు. వాడు ఒక ఉగ్రవాది, తీవ్రవాది. కాబట్టి దీని వెనక మరి పాకిస్తాన్ కూడా ఉందని చెప్తున్న పరిస్థితి ఉందా లేదా అనేది తెలవాలి. వర్సిటీ నియామకాలకు బ్రేకులు పడ్డాయట. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ జీవోల తప్పిదాలు, కమిటీలో యూజీసీ మెంబర్ తప్పనిసరి, లేకపోతే గ్రాంట్స్ కష్టమంటున్న అధికారులు. యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాన్ని జీవో నెంబర్ 21 అని ఒకటి రిలీజ్ చేశారు. దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ జీవో తప్పుడు తలకడగా ఉంది, అది అక్రమ జీవో, దానివల్ల నష్టపోతాం అని చెప్పి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఆల్రెడీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ధర్నా చేశారు. మొత్తానికి వాళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టుంది. దాన్ని వెనక్కి తీసుకున్నట. కమిటీలు యూజీసీ మెంబర్ లేడట. యూజీసీ మెంబర్ లేకుండా చేస్తే రేపు గ్రాంట్స్ రావు, యూజీసీ నుంచి దెబ్బపడుద్దని వాళ్ళు వెనక్కిపోయారట. మొత్తానికి మనోళ్ళు చేసే అన్నీ ఎట్లే ఉంటాయి, ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి. అది ముందు పడదు, అయ్యేది కాదు, పోయేది కాదు. యూనివర్సిటీ నియామకాలకైతే బ్రేకులు పడ్డాయట. ఇదొకటి. ఇంకోటి, భూ సమస్యల పరిష్కారం ఎట్లా? ఏడాదిలోపే ఎందుకు అప్లై చేయాలి? రైతులు సొంతంగా సర్వే చేయించుకోవచ్చా? ఖారీజ్ ఖాతా అంటే సర్కారు భూమేనా? లైసెన్స్డ్ సర్వేర్ల వ్యవస్థ ఎప్పుడంటే అని దిశ పేపర్లో భూమి సునీలు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాస్తూ, భూ సమస్యల పరిష్కారం ఎట్లా భూభారత్లో, ఖారీజ్ ఖాతా అంటే ఏంది, అది ప్రభుత్వ భూమేనా, ఏడాదిలోపే ఎందుకు అప్లై చేయాలి, ఏడాది దాటితే అర్హత ఎందుకు లేదు కొన్ని విషయాలలో అనే విషయాల్ని అడిగారు. సూటిగా ఆయన కొన్నిటికి సమాధానం చెప్పారు. అది కావాలంటే దిశ పేపర్లో 11th పేజీలో ఉంది, చూసుకోవాలి. కొత్త భూభారతి చట్టంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత భూ సమస్యలన్నిటికీ ఇది పరిష్కార మార్గాలను చూపిస్తుందా? సర్వే మ్యాప్ విధానాన్ని కొత్తగా ఎందుకు ప్రవేశపెట్టారు? ఇలాంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి రానున్న రోజుల్లో ప్యూరిఫైడ్ ఆర్ఓఆర్ను రూపొందించేందుకు, ఆ దశల వారీగా వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే భూభారతి చట్టం కొంచెం డిఫరెంట్గా ఉంది. మిగతా రాష్ట్రాల్లోని ఆర్ఓఆర్ చట్టాలకి ఇది భిన్నంగా కల్పిస్తుంది. ఏ రాష్ట్రంలోనూ భూదారు, సర్వే మ్యాప్ వంటి సెక్షన్లను జోడించలేదు. అందుకే కొందరు రిటైర్ అధికారులు పెదవిరుస్తున్నారు. ఇలాంటిది ఎందుకు ప్రవేశపెడుతున్నారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, అంతా గందరగోళం ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. అందుకే భూభారతి చట్టం అమలు, దాని ద్వారా తలెత్తే సమస్యలు, ప్రయోజనాలపై దిశ పాఠకులకు వివరాలను అందిస్తున్నది. భూ సమస్యల పరిష్కారానికి ఈ చట్టం ఏ విధంగా దోహదపడుతుందో దాని రూపకర్త భూమి సునీల్ తోనే ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఇప్పిస్తున్నాం. మరికొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలతో పాటు అపోహలు, వాస్తవాలను కూడా అందిస్తున్నాం. ప్రతి రైతు తనకున్న సమస్యకి ఎలాంటి పరిష్కారం దొరుకుతుందో ఎవరిని అడగకుండా ఈ కథనాన్ని చదివితే సరిపోతుంది. ఎవరి మీద ఆధారపడకుండా ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు దోహదపడేలా దిశ వరుస కథనాలు అందిస్తుంది. లైసెన్స్డ్ సర్వేల నియామకం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్లలో సర్వే మ్యాప్ ఉండాలి? అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ పోవాలంటే పాస్బుక్, ఆధార్ ఉండి చాలు. కానీ భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ పోవాలంటే సర్వే మ్యాప్ ఉండాలి. ఆ సర్వే మ్యాప్ ఉండాలంటే లైసెన్స్డ్ సర్వేలు కొంతమంది ఉండాలి, సరిపోను. ఉంటేనే సర్వే మ్యాప్ ఉంటుంది. అది ఎప్పుడు నియమిస్తారు? అసలు ఈ రిజిస్ట్రేషన్లలో మ్యాప్లు ఎప్పటి నుంచి వస్తాయని చెప్పిండు. ప్రతి సేల్ డీడ్కు సర్వే మ్యాప్ పెట్టాలన్న నిబంధనను చట్టంలో చేర్చారు. ఇది డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్ మార్చేందుకే ఉపయోగపడుతుంది. క్రమేణా అన్ని ల్యాండ్స్ పార్సిల్ విస్తీర్ణం, బౌండరీస్లో ఎలాంటి వివాదాలు లేకుండా మారుతుంది. కర్ణాటకలో సక్సెస్ అయింది, తెలంగాణలో కూడా ఇది అమలు చేసేందుకు భూభారతిలో పొందుపరిచాం. అయితే ఇప్పటికిప్పుడు దీన్ని అమలు చేయడం కష్టం. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేల నియామకం జరగాలి. రెగ్యులర్ సర్వేయర్లు సంఖ్య తక్కువ, వారికి ఈ పని అప్పగించడం వల్ల పని భారం పెరుగుతుంది. అలాగే ప్లాట్ల రిజిస్ట్రేషన్కి ఎలాగైతే మ్యాప్ గీస్తున్నారో అలాంటిదే ఇది. అయితే లైసెన్స్డ్ సర్వేల కొలతలు వేసి బౌండరీస్, అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన మ్యాప్ను ఇస్తారు. దాన్ని రెగ్యులర్ సర్వేయర్ పరిశీలించి ఆమోదిస్తారు. అయితే త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెడుతుంది. దీనికి సంబంధించి 2003లోనే లైసెన్స్డ్ సర్వేల నియామకం, విధి విధానాలకు సంబంధించి గైడ్ లైన్స్ ఉన్నాయట. 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు రావాలట ఇప్పుడు ప్రస్తుతానికి. మనకి అది వస్తే కానీ ఈ లైసెన్స్డ్కి సంబంధించి సర్వేయర్లు బౌండరీస్ ఫిక్స్ చేసి ఏ ప్లాట్ అయితే ఏ షేన్ అయితే రిజిస్ట్రేషన్ చేయాలనో దానికి బౌండరీసు, అక్షాంశాలు, రేఖాంశాలు ఫిక్స్ చేసి ఇస్తే దాన్ని మళ్ళీ అసలు మండల సర్వే, రెగ్యులర్ సర్వే ధృవీకరిస్తే అప్పుడు అది తీసుకొని పోతే రిజిస్ట్రేషన్ అయింది. ఈ తతంగం అంతా చాలా పెద్దగానే ఉంది. 6,000 మంది లైసెన్స్డ్ సర్వేలు రావాలి, వాళ్ళు సర్వే చేయాలి, మళ్ళీ వాళ్ళు ఆ సర్వే మ్యాప్ని తీసిపోయి అసలు సర్వేర్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. ఇదంతా తతంగం కొద్దిగా అలవాటు పడదాకా కష్టమే. కాకపోతే వివాదాలు లేకుండా అయితే ఉంటాయి, డిస్ప్యూట్స్ లేకుండా. అదనేది చెప్తుండు. ప్రస్తుతం చాలామంది రైతులు పాస్బుక్ల్లోని సర్వే నెంబర్కు దున్నుకుంటున్న భూమికి మధ్య తేడా ఉంది. ఈ వైవాట్ కబ్జా అంశం క్లిష్టంగా మారుతుంది.
ఈ దశలో సర్వే మ్యాప్ ఎలా సాధ్యం? రాష్ట్ర వ్యాప్తంగా రికార్డుకు పొజిషన్కు మధ్య చాలా తేడా ఉంది. ఇదేం ప్రమాదం కాదు. కలెక్టర్ల సదస్సులోనూ ఈ ప్రస్తావన వచ్చింది. అప్పుడు పాస్బుక్లోని సర్వే నెంబర్ కంటే పొజిషన్ ప్రకారం సర్వే చేయడమే కరెక్టు. అది ఏ నెంబర్లో ఉన్నా రికార్డులోని విస్తీర్ణానికి పొజిషన్లో ఉన్న విస్తీర్ణం సరిపోలితే అక్షాంశాలు రేఖాంశాలు సరిహద్దులను గీసి సర్వే మ్యాప్ రూపొందించాలి. అయితే ఇలాంటి మ్యాప్ను వ్యాలిడేషన్ చేసి పాస్ పుస్తకంలో జడ్జ్ చేయడం ద్వారా వివాదాలు తలెత్తవు. ఇలా అమలు చేసేందుకు CCLA నుంచి గైడ్లైన్స్ విడుదల చేస్తే బాగుంటుంది. ఇది పాస్బుక్లో విస్తీర్ణం ఒకటి ఉంటుంది, కానీ దున్నే కాడు విస్తీర్ణం ఒకటి ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ మ్యాప్లు ఎట్లా అంటే మ్యాప్ ప్రకారం వ్యాలిడేషను ఏది అంటే ఏదైతే ఫీల్డ్లో దున్నుతుండో అదే లెక్క. పాస్బుక్లో ఉన్నది లెక్క కాదు. ఫీల్డ్లో దున్నే భూమికి బౌండరీస్ ఫిక్స్ చేసి వాళ్ళు సర్వే చేసిన తర్వాత ఎంత భూమి వద్దో అది ఆయనదే. దాన్ని రెగ్యులరైజ్ చేస్తారా మరి పాస్బుక్లో ఎక్కిస్తారా అనేది ఇంకా తెలవాలట. అది తప్పనిసరిగా ఫీల్డ్లో ఏ పొజిషన్ ఉందో ఆ పొజిషనే లెక్క, అదే కరెక్ట్ అని చెప్తుండు. 40-50 ఏళ్ల క్రితం ఎప్పుడో ఓసారి పన్ను కట్టకపోతే ఖరీజ్ ఖాతాగా నమోదయ్యి భూముల ప్రభుత్వానిగా నమోదు చేశారు. ఆ తర్వాత పట్టాగా చేశారు. ఎన్నో లావాదేవీలు చేసుకున్నాయి, కానీ క్లాసిఫికేషన్ చేంజ్ చేసేందుకు ఇష్టపడటం లేదు. దాంతో దరఖాస్తులు రిజెక్ట్ చేస్తున్నారు. ఖరీజ్ ఖాతా అంటే డెఫినేషన్ తెలియకపోవడమే పెద్ద కారణం. ఏదో ఒక ఏడాది సదరు అంటే ఖరీజ్ ఖాతా గురించి చెప్పిండు ఆయన. సదరు రైతు పన్ను కట్టకపోతే ఖరీజ్ ఖాతాను నమోదు చేసి ఉంటారు. ఆ మరుసటి సంవత్సరం పన్ను చెల్లించినప్పుడు తిరిగి పట్టాగా పహనీలను నమోదు చేస్తారు. ఇక అప్పటి నుంచి అది పట్టాగా కొనసాగుతుంది. 50-60 ఏళ్లుగా క్రయ విక్రయాలు సక్సెషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఖరీజ్ ఖాతా అంటూ నిషేధ జాబితాలు నమోదు చేయడం సరైనది కాదు. దీనిపై CCL నుంచి నిర్దిష్టంగా ఆదేశాలు అందాలి. ప్రతి అధికారికి ప్రధానికి CCL నుంచి నిర్దిష్టంగా ఆదేశాలు ఎప్పుడంతి 15 నెలలు అయింది భూభారత కోసం కమిటీ వేసి. ఇక అంత వచ్చాక మళ్ళా ప్రధానికి గైడ్లైన్స్ రావాలి, ఆదేశాలు రావాలంటే ఎప్పుడు వస్తాయి? మరి ఎప్పుడు సమస్యల పరిష్కారం అవుతాయి? ఇది ఆయన చెప్తుండు. దీనిపైన అవగాహన కూడా కల్పిస్తారు. ఇది భూభారత పైన దిశ పేపర్లో 11th పేజీలో ఉంది, కావాలంటే చూసుకోవచ్చు. నేడు హైదరాబాద్ MLC ఎన్నికలు ఉన్నాయి. GHMC హెడ్ ఆఫీస్లో ఉదయం నుంచి 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు. 25 రిజల్ట్స్. ఓటర్లు 112 మంది. బరిలో MIM BJP అభ్యర్థి. 112 మంది ఓటర్లు ఉన్నారు. GHMCలో MLC ఎన్నికలు. కొంతమంది చాలామంది అనుకో GHMCలో MLC ఎన్నికలు అయింది 112 సీట్లు ఏంటంటే 150 కార్పొరేటర్లు ఉంటారు GHMCలో. కానీ ఇక్కడ 112 మంది ఎందుకున్నారంటే ఇది GHMC మొత్తానికి కాదు, ఓన్లీ హైదరాబాద్ జిల్లాకు సంబంధించి MLC. స్థానిక సంస్థల MLC జిల్లాల వారికి ఉంటుంది. హైదరాబాద్ జిల్లా ఉంటుంది. GHMCలో హైదరాబాద్ ఉంది, మేడ్చల్ మల్కాజ్గిరి ఉంది, రంగారెడ్డి ఉంది. ఈ జిల్లాలన్నీ అవి మినహాయించి ఓన్లీ హైదరాబాద్ కోర్ హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్లు 81 మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళకి చూడు ఎక్స్ అఫిషియో మెంబర్లు ఎంపీలు MLCలు MLAలు ఓటర్లతో కలిపి 112 ఓట్లు ఉన్నాయి. 112లో 50 ఓట్లు MIMకు ఉన్నాయి, 24 ఓట్లు BRSకు ఉన్నాయి, 24 BJPకి ఉన్నాయి, ఇంకొక 14 కాంగ్రెస్కు ఉన్నాయి. కాంగ్రెస్కు ఉన్న 14లో ఒక 6 మంది BRS వాళ్ళు జాయిన్ అయ్యారు. మరి వాళ్ళు ఓటేస్తారా? వాళ్ళకి ఏదైతే పార్టీ ఫిరాయింపులు వర్తిస్తుందా అనేది చూడాలి మనం. వాళ్ళు అయితే విప్ జారీ చేశారు ఎవరు ఓటేయద్దని. ఇది మొత్తానికి ఉత్కంఠగానే ఉంది. ఏం చేస్తారనేది 50 ఓట్లు అయితే MIM అత్యంత పెద్ద పార్టీకి ఉంది, గెలిచే అవకాశం ఉందనేది ఒక చర్చ. సాక్షి చూద్దాం. దెబ్బతిన్నా తిరిగి లేస్తాం. BRS సహా ప్రాంతీయ పార్టీలు మరింత బలంగా ఎదుగుతాయి. మాకు ఎదురైంది తాత్కాలిక ఎదురు దెబ్బ మాత్రమే. తిరిగి ప్రజాదరణ పొందుతాం. కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో BJP TDP పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన BRSదే విజయం. దెబ్బతిన్నా కానీ తిరిగి లేస్తారట. లేస్తారు కరెక్టే, కానీ తిన్న దెబ్బను బట్టి ఉంటుంది అది తిరిగి లేవటం లేదా అనేది. మీరు తిన్న దెబ్బ మామూలు దెబ్బ కాదు. మీరు దెబ్బ తిన్నది ఏదో చూసి చూడకో ప్రజలు తెలవకేయాల, కావాలని కసి బట్టి వేశారు ఓట్లు. ఆ దెబ్బ లేచే దెబ్బ కాదా అనేది భవిష్యత్తు తెలుస్తుంది. ప్రతి దెబ్బ తిన్నోడు అనుకుంటాడు నేను లేస్తా అని, కానీ ఆ తిన్న దెబ్బ ఏంటి అనే దాన్ని బట్టి లేవటమా పడిపోవటం అనేది ఉంటుంది. తిన్నారు దెబ్బ, 39 సీట్లు ఇచ్చారు, మంచి గౌరవప్రదమైన ఓటమే. అయినా కానీ బయటకు వస్తుండా కేసీఆర్, ప్రజల గురించి మాట్లాడుతుండా, అసెంబ్లీకి వస్తుండా, అనేక సమస్యలతోని సతమతమవుతున్నారు ప్రజలు. వాళ్ళ గురించి మాట్లాడే నాదులు లేడు. మాట్లాడితే కేటీఆర్, హరీష్ రావు, కవిత, వీళ్ళు ముగ్గురు తప్ప. కాబట్టి దెబ్బ తింటే లేవచ్చు, కానీ ఆ లేచే వ్యవహారం ఏంటంటే ఆ దెబ్బ ఏం తగిలింది, ఎంత దెబ్బ అనే దాన్ని బట్టి ఉంటుంది. పెళ్ళైన 6 రోజులకే 100 ఏళ్ళు నిండాయి. కాల్పుల్లో భర్తను కోల్పోయిన నవవధువు పాపం పెళ్ళయిందట, 6 రోజులైంది. భర్త డెడ్ బాడీ పక్కన కూర్చొని రోధిస్తుంది ఆమె. కొడుకులు చంపేశారు. రైట్. ఆంధ్రప్రదేశ్ పాపులారిటీపై లీడర్ రూమరు, సొంతవారి విషప్రచారం, పథకాలపై నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, తలనొప్పిగా మారిన వ్యవహారం. ఎందుకు ఇలా చేస్తున్నారు? పార్టీకి నష్టం జరుగుతున్నా మారరేం. కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి ఆక్రోశం వ్యక్తం చేసింది. పాపులారిటీ పైన లీడరు రూమర్ చేస్తుండట. పాపులారిటీ కోసం రూమర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నారట.
బాధ ఏందంటే పొలిటికల్ అంటే అధికారంలోకి వచ్చి 15 నెలల కాలంలోనే ప్రభుత్వం అప్రతిష్టకు గురైందని జరుగుతున్నది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గుర్రుగా కార్యకర్తలు ఆ విధమైన ప్రచారం చేస్తున్నారంటే ప్రతిపక్ష పార్టీలు నైజం కాబట్టి విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని సర్దుకుపోవచ్చు. కానీ సొంత పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కార్యకర్తలే రుణమాఫీ జరగలేదని, అందరికీ రైతు భరోసా రాలేదని, నిరుద్యోగ సమస్య ఉందని, అవినీతి పెరిగిందని ఇలా పలు రకాలుగా వ్యాఖ్యానించడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలుగుతున్నదనేది ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. దానిపైన కాదు మీరు ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది. మీరు దేనిపైన చేయాలంటే రుణమాఫీ అసలు ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలే, ఎందుకు కాలే, దానిపైన మీరు ఆగ్రహం వ్యక్తం చేయాలి. వాస్తవంగా రుణమాఫీ కొంతమందికి కాలేదు కాబట్టి కాలేదని చెబుతారు. అందులో కాని జాబితాలో కాంగ్రెస్ నాయకుడు ఉంటే కాంగ్రెస్ నాయకుడు కూడా చెప్తారు కాలేదని. రైతు భరోసా రాలే, దాంట్లో కాంగ్రెస్ కార్యకర్త ఉంటే నాకు రాలేదని చెబుతారు. తప్పే ఉంది అందులో? మీ ఆవేదన దానిపైన కాదు. ఎందుకు మనం ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే సక్సెస్ఫుల్గా చేయలేకపోతున్నాం, మధ్యలో ఎందుకు ఆపుతున్నారు? నిరుద్యోగ సమస్య పైన కూడా మాట్లాడొద్దు అంటున్నారు. ఎందుకు మాట్లాడరు? మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఇవాళ రైతు రుణమాఫీ ఫెయిల్యూరు, రైతు భరోసా ఫెయిల్యూర్ ఇచ్చారు. 21,000 కోట్లు ఏ పార్టీ ఇవ్వాలి రుణమాఫీ, వాస్తవం అది. కానీ మీరు చెప్పిన మాటలకి చేసిన పనికి పొంతం లేదు కాబట్టి ఆడ వ్యతిరేకత వచ్చింది. దాంట్లో 100% 21,000 కోట్లు ఎట్ ఏ టైం రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్కే ఉంది, దాంట్లో డౌట్ లేదు. కానీ మీరు అన్న హామీ ఏంది? 2 లక్షల వరకు రుణాలు ఉన్న వాళ్ళందరికీ మేము మాఫీ చేస్తాం, పైన ఉన్నాయి మీరు పే చేసుకోండి అన్నారు. ఇప్పుడు అడ్డంగా అబద్ధం ఆడుతుంది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మేము ఇస్తున్నాను లేదు, ఇయ్యం కూడా, ₹1 కూడా అంటారు. మరి వ్యతిరేకత రాకపోతే ప్రచారం చెబితే ఏం చేస్తారు? రూమర్ ఏముంది అందులో? నిజాలు అయ్యి, పచ్చి నిజాలు. రైతు భరోసా మార్చి 31 వరకు ప్రతి రైతుకి రైతు భరోసా వేస్తాం 100% అంటారు. ఇలా ఏప్రిల్ 22, 23కి వచ్చినాం, వేయలే అనరా? మరి 3 ఎకరాల వరకు వచ్చింది, మిగతాయి రాలే. అది రూమర్ అంటే ఇది వాస్తవమే కదా. ఉద్యోగాల భర్తీ 6 గ్యారంటీల్లో 2 లక్షల ఉద్యోగాలు ఫస్ట్ ఇయర్లోనే వేస్తామన్నారు. 1 ఇయర్ అయిపోయింది, 50,000 కూడా వేయలే. అది రూమరా? నిజం కాదా? కాబట్టి నిజాలు రూమర్ ఘాట్ల ప్రచారం, నిజాలు అయితేనే, ఆ నిజాలు ఎందుకు ప్రచారం అయితేనే అసలు ఇంత పచ్చి నిజాలు ఎందుకు ఉన్నాయి అనేది మీ దానిపైన సమీక్ష చేయాలి. మీనాక్షి నటరాజన్ గారు ఈ నిజాలు ఎందుకు వచ్చినాయి, అసలు ఇంత మనం అబద్ధం ఎందుకు ఆడినాం, అది ప్రజల్లో అబద్ధం అని తెలిసేదాకా ఎందుకు వచ్చింది, మనం ఎందుకు చేయలేకపోయినాం అనే పద్ధతిలో మీరు ముఖ్యమంత్రిని మంత్రివర్గాన్ని అడగాల. హీరో మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చిందట. 27న విచారణకు రావాలని పిలుపు. స్థిరాస్తి అక్రమాల ఆరోపణలు ఉన్న సురానా డెవలపర్ సంస్థకు మహేష్ ప్రచారం. పారితోషికంగా 5,95,00,000 తీసుకుంటాడు. దాంట్లో 2.5 కోట్లు నగదుగా చెల్లింపు. ఇటీవల సురానా ఆఫీసులో ఈడీ సోదాలు చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమాలు చేశారనే ఆరోపణల నుండి సురానా అనే కంపెనీ, సూర్య డెవలపర్స్ కంపెనీలపైన ఈడీ సోదాలు చేస్తే కొన్ని డాక్యుమెంట్స్ దొరికినాయట. ఆ డాక్యుమెంట్లో మహేష్ బాబు, సినీ నటుడు మహేష్ బాబుకి 5,90,00,000 రూపాయలు ఇచ్చినట్టు ఉందట. దేనికి ఇచ్చారంటే ఆయన ఒక యాడ్ చేసిండట. ఆ యాడ్ కోసం పారితోషికం ఇచ్చారట. 2.5 కోట్లేమో క్యాష్, మిగతా దాంట్లో ఆర్టీజీఎస్లో ఇచ్చారట. దేనికి ఇచ్చారో అసలు ఆ యాడ్ ఏంది, వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన స్థిరాస్తిలో చేసిన అక్రమాలకు సంబంధించి మీరు యాడ్ ఇచ్చారు అని చెప్పి ఆయన ఇన్వెస్టిగేషన్కి 27 రోజులు రమ్మని ఈడీ పిలిచిందట. మొట్టమొదటిసారి అనుకుంటే నాకు తెలిసి సినీ నటుడు మహేష్ బాబు అంటే ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ల నుంచి ఎదుర్కొంటుండో. గతంలో డ్రగ్స్ దీంట్లో చాలామంది పోయారు, కానీ ఈయనకి ఎక్కడ పోలే, ఫస్ట్ టైం. ఇప్పుడు మహేష్ బాబుకి అయితే వచ్చిందట. దానికి సంబంధించి 27వ రోజు హాజరవుతారట. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైందట. గ్రానైట్ వ్యాపారిని డబ్బుల కోసం బెదిరించినట్టు ఆరోపణలు ఫిర్యాదు చేశారట. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సోమవారం కేసు నమోదు చేసినట్టు సుబేదారి సిఐ పి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. హనుమకొండలోని ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న కట్టా మనోజ్ రెడ్డిని హుజరాబాద్ నియోజకవర్గంలో గ్రానైట్ వ్యాపారం ఇస్తుంటూ ఉంటాడు. ఈ క్రమంలో మనోజ్ రెడ్డికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫోన్ చేసి 50 లక్షలు డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్టు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు సిఐ మంగళవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం ఈ నెల 18న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మనోజ్ రెడ్డికి ఫోన్ చేసి 50 లక్షలు ఇవ్వాలని, ఇవ్వకుంటే కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఉమాదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు. తన భర్త మనోజ్ రెడ్డికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో ప్రాణభయం ఉన్నట్టు ఉమాదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. గతంలో కౌశిక్ రెడ్డి మనోజ్ రెడ్డికి పరిచయం ఉందని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపిండట. మనోజ్ రెడ్డి అని ఒక గ్రానైట్ వ్యాపారిని 50 లక్షలు అడిగిండట. ఇవ్వకపోతే లేపేస్తానండట. ఈ లేపేసేది అబద్ధం ఉండొచ్చు, కానీ డబ్బులు అడిగింది అయితే కరెక్టే ఉండొచ్చు. వ్యాపారాన్ని జరగనీయని ఉండొచ్చు. వాస్తవంగా ఆయన నియోజకవర్గం ఉందట. నీ వ్యాపారం ఎట్లా నడిపిస్తావో చూస్తా అని బెదిరించి ఉంటుంటే 50 లక్షలు అడిగిండట. దానికి సంబంధించి కేసు పెట్టారు పాడి కౌశిక్ రెడ్డి మీద. సుబేదారి వరంగల్ అంటే హనుమకొండలో ఉంటుంది సుబేదారి
సిఐ పెట్టిండు. ఈనాడు చూద్దాం. ప్రతి సోమవారం ఇంద్రమిళ్ల బిల్లులు చెల్లింపట భూభారతి గృహ నిర్మాణంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. మంత్రి పొంగులేటి ఆదేశం. ఎల్ఆర్ఎస్ గడువు పెంచేది లేదని స్పష్టీకరణ. ప్రతి సోమవారం ఇంద్రమిళ్ల బిల్లులు చెల్లిస్తారట. అసలు ఎవరికి వచ్చినాయి చెప్పండి ఫస్ట్. ఇంద్రమిళ్ళు ఎవరికి వచ్చినాయి బిల్లులు తర్వాత? మీరు చెప్పిన వాళ్ళు ఓన్లీ పైలట్ గ్రామాలకైనా అందరికి వచ్చినాయా? సోమవారం మంగళవారం ఇస్తారు డబ్బులు, కానీ వాళ్ళ జాబితా వస్తే అర్హుల జాబితా రైట్. ఒక్క మార్కుతోనే 1,85,000 మంది తప్పారట ఇంటర్మీడియట్లో. ఒక్క మార్కుతోనే 1,85,000 మంది. మరి వీళ్ళని ఏం చేస్తారో చూడాలి. మరి ఏమైనా గ్రేస్ మార్కులు కలుపుతారా? త్వరలో కొత్త పెన్షన్లు అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందట స్టేట్ గవర్నమెంట్. త్వరలో కొత్త పెన్షన్లట. నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పెన్షన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 5,20,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పెన్షన్ లబ్ధిదారైన వ్యక్తి చనిపోతే ఆయన భార్యకి వితంతు పెన్షన్ వర్తింపజేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నా మంజూరు చేయడం లేదు. పెన్షన్లపై ఇటీవల సమీక్ష నిర్వహించిన పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్ కలెక్టర్ ద్వారా దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయించాలని పేర్కొంది. ఇవి సూచనలు ఏంటంటే వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలన జరిపి వారి భార్యలకు అర్హత ఉంటే వారి పేర్లతో జాబితా సిద్ధం చేయాలి. పెన్షనర్ ఐడి, మరణ ధృవీకరణ పత్రం, ఆయన భార్య ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకోవాలి. వరుసగా 3 నెలల పెన్షన్లు తీసుకొని వారి వలస వెళ్ళినట్టుగా గుర్తించి వారి పెన్షన్ రద్దు చేయాలి. వారి భార్యలు వృద్ధాప్య పెన్షన్కి అర్హులైతే వారి పేర్లు జాబితా తయారు చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద 42,96,000 మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, హెచ్ఐవి, కిడ్నీ వ్యాధి బాధితులు పెన్షన్లు పొందుతున్నారు. సాధారణ పెన్షన్ నెలకు 2,016, దివ్యాంగులకు 4,016. ఇది 42,96,000 మంది, అంటే దాదాపు 43 లక్షల మంది ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు 5,20,000 మంది ఆల్రెడీ అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయట. అవి కాకనే ఇంకా అప్లికేషన్ చేసుకోవడానికి కొంతమంది ఉన్నారు. వీళ్ళ కోసం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిందట సెర్పు. కొత్త పెన్షన్ల కోసం మొత్తం రెడీ చేయండి, క్షేత్రస్థాయి పరిశీలన చేయండి అని. పాపం చాలామంది, కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. 5 లక్షల మంది పైన ఎప్పుడు వస్తాయి పెన్షన్లు అని. ఎందుకంటే 2,000 వస్తే ఏమైనా కాస్త ఆసరా ఉంటాయి, ఖర్చులు కానీ పనికి వస్తాయి అని చాలా పేదరికంలో ఉన్న కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. భర్తకి పెన్షన్ వస్తుంటే భర్త చనిపోస్తే భార్యకు అప్లై చేసుకుంటారు రాని వాళ్ళు ఉన్నారు. దివ్యాంగులైన వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల సెక్షన్స్ ఎదురు చూస్తున్నాయి. పాపం వాళ్ళందరికీ మేలు చేయాలి. వాస్తవంగా ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటున్నారు. త్వరలో వస్తాయట, మరి ఎప్పుడు వస్తాయనేది చూడాలి. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.